ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో ఏఐసీసీ పెద్దలను కలుస్తారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తారు. అనంతరం హైదరాబాద్ బయలుదేరతారు. రేపు మరోసారి కాంగ్రెస్ ముఖ్య నేతలు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహేష్ గౌడ్ తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తారు. ఈ నలుగురు నేతలు ఏఐసీసీ పెద్దలతో సమావేశం అవుతారు. ఆ భేటీలోనే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులపై తుది నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటికే ఎమ్మెల్యే కోటాలో 4 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక విషయంలో సీఎం రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చర్చించారు. సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈ విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో ప్రభాకర్, ఇంకా ఎంతసేపట్లో ఏఐసీసీ పెద్దల్ని కలవబోతున్నారు సీఎం? అలాగే ఈ మధ్య కాలంలో తరచుగా ఢిల్లీ వెళ్తున్నారు, ఏంటి రీజన్స్ అనుకోవచ్చు? రైట్, ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి 4 అభ్యర్థిత్వాలకు ఖరారు చేయాల్సి ఉంది. సో ఈ నేపథ్యంలోనే వరుసగా ఢిల్లీ వెళ్తున్నారు. కాకపోతే ఈ రోజు మాత్రం ఎలాంటి ఏఐసీసీ పెద్దలను కలవట్లేదు అనేది మనకున్న సమాచారం. ఈ రోజు కేవలం ఒక ప్రైవేట్ ఛానల్ కార్యక్రమానికి మాత్రమే అటెండ్ అయ్యి తిరిగి రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు. రేపు ఇక్కడ మహిళా దినోత్సవం, అట్లాగే కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. వాటి ముగిసిన తర్వాత రేపు సాయంత్రానికి మళ్ళీ ఢిల్లీ వెళ్తారు. రేవంత్ రెడ్డితో పాటుగా కోర్ కమిటీ సభ్యులు భట్టి విక్రమార్క, మహేష్ కుమార్ గౌడ్, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, నలుగురు కూడా రేపు వెళ్తారు. రేపు మాత్రమే ఏఐసీసీ అపాయింట్మెంట్స్ కానీ ఏఐసీసీ పెద్దలతో కానీ సమావేశం ఉంటుంది. ఇక ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉన్న క్రమంలోనే అప్ అండ్ డౌన్గా ఈ వారంలోనే 2-3 సార్లు, ఈ నెలలోనే 2-3 సార్లు ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది. సో రేపు కూడా వెళ్ళడం కేవలం ఈ క్లారిటీ కోసమే అనేది అయితే అర్థమవుతుంది. ఈరోజు ఏఐసీసీ పెద్దలంతా కూడా గుజరాత్ అహ్మదాబాద్లోని పీసీసీ అహ్మదాబాద్ గుజరాత్ పీసీసీ మీటింగ్లో ఉన్నారు. కాబట్టి ఈరోజు ఎట్లాంటి అపాయింట్మెంట్స్ లేవు అనేది మనకు అందుతున్న సమాచారం. ఇక అభ్యర్థిత్వాలకు సంబంధించి ఇప్పటికే ఒక ఎక్సర్సైజ్ పూర్తయింది. ఇక్కడ మీనాక్షి నటరాజన్తో పాటుగా పలుమార్లు ఏఐసీసీకి సంబంధించిన నేతలు ఇక్కడ ఎవరైతే అభ్యర్థిత్వం ఆశిస్తున్నారో వాళ్ళతో పాటుగా మిగతా అన్ని అంశాలను స్క్రూటినీ చేశారు. ముందుగా విస్తృత స్థాయి సమావేశంలోనే చెప్పారు ఈ మెరిట్ ప్రకారమే ఈ జాబితాను తీసుకుంటామని. కాకపోతే ఇప్పుడు 5 స్థానాలు ఖాళీ అయ్యాయి కాబట్టి 4 స్థానాలు ఇప్పుడు కాంగ్రెస్కు వస్తున్నాయి. దీనిలో ఒకటి సిపిఐ అడుగుతుంది. సిపిఐని బుజ్జగించి 4 స్థానాలు కూడా కాంగ్రెస్ తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తుంది. దీంట్లో సిపిఐకి వచ్చే గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఖాళీ అయితే ఆ గవర్నర్ కోటా ఎమ్మెల్సీని సిపిఐకి కేటాయిస్తే ఇప్పుడు ఈ 4 స్థానాల్లో ఒకటి ఎస్సీ, బీసీ, ఓసీ, అట్లాగే మైనార్టీకి 4ను కూడా ఫిల్ చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల భవిష్యత్తులో జరగబోయే మంత్రివర్గ కూర్పు కూడా సామాజిక సమీకరణాలు సెట్ అయ్యేలా ఉంటాయనేది ప్రభుత్వం భావిస్తుంది. నిన్న క్యాబినెట్ అనంతరం మంత్రులతో జరిగిన సమావేశంలో కూడా సీఎం దీనిపైనే చర్చించారు. ప్రాబబుల్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క సామాజిక వర్గం నుంచి 3-4 ప్రాబబుల్స్ అయితే ఉన్నారు. దీంట్లో ఇప్పటికే ఎస్సీ సామాజిక వర్గం నుంచి అద్దంకి దయాకర్ పేరును దాదాపుగా ఖరారు చేశారు. ఇక మిగతా 3 అయితే తేలాల్సి ఉంది. సో ఈ తేలడం కోసమే ఢిల్లీ పర్యటన ఉండబోతుంది. రైట్ ప్రభాకర్.